హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన అగ్నిపూలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాన కాస్త తగ్గింది. జేనీని కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్లోకి తీసుకువచ్చి వదిలాడు. కలత లేకుండా కమ్మటి నిద్రపో జేనీ, ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం రేపే మాట్లాడుకుందాం అన్నాడు. ఒక చిన్న మాట, ఆ సందేహం తీరకపోతే నాకు ఇప్పుడు కాదు, ఎప్పటికీ రాదు. ఏమిటది? ఇన్నాళ్ల నుంచి లేనిది నా డైరీ చూడాలని మీకెలా అనిపించింది? వెళ్ళబోతున్న అతను ఆగాడు. క్షణం సేపు జైనీ వైపు చూశాడు. చెప్పండి, నా డైరీ చూడడానికి కారణమేమిటి? నా అసలు స్వరూపం ఏమిటో తెలుసుకోవాలనా? కాదు జేనీ, కాదు. ఆ డైరీ విచిత్రంగా నా చేతికి వచ్చింది. బాబీ భవానీల రిసెప్షన్కి రాహుల్ స్నేహితుడు వినోద్ అని వచ్చాడు. అతను బాబీ తెలుసునని, ఇది వరకు ఇండియా వచ్చాడని అన్నాడు. రాహుల్ నమ్మలేదు. వినోద్ అబద్ధం ఎందుకు చెబుతాడు అనే శంకతో ఎంక్వైరీ చేశాడు. తీగలాగితే డొంకంతా కదిలింది. బాబీ ఇదివరలో బాబీ బ్రెయిన్గా ఇండియా వచ్చిన మాట నిజమే. అతను ఏదో కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల లిస్టులో అతని పేరు ఉంది. బాబీ నేర్పుగా ఇండియా నుంచి పరారీ అయి వెళ్ళిపోయాడు. పోలీసులకు ఆ బాబీ బ్రెయిన్, ఆ బాబీ శివం ఒకరు అవునా కాదా అని సందేహం వచ్చింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ ఎంక్వైరీ సాగుతూనే ఉంది. బాబీ ఈ మధ్య నీకు డైరీకి ఒక కవరు వేసి ఇచ్చాడు, అవునా? జేనీ అవునన్నట్లుగా తల ఊపింది. ఉన్న రహస్యం అంతా అందులోనే ఉంది. రహస్యమా? జేనీ త్రుళ్ళిపడినట్టుగా చూసింది. బాబీ అరెస్టు కావడానికి కావలసిన సమాచారం అంతా అందులో ఉంది జేనీ. నీకు తెలియకుండానే మీ అమ్మ డైరీతో ఈ దేశానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం నువ్వు తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యావు. మీ మీ మాటలేమిటో నాకు అర్థం కావటం లేదు. బాబీ ఇండియా ఊరికే రాలేదు జేనీ, ఎవరో పంపగా వచ్చాడు. అతను రావడానికి, ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి నిన్ను, మమ్మల్ని ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. బాబీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక రహస్యం చేతికి అందిస్తే అతను లండన్ ఎయిర్పోర్ట్లో దానిని ఒక వ్యక్తికి అందచేసే ఏర్పాటు చేసుకున్నారు. బాబీ చేతికి ఆ రహస్యం వచ్చింది. అతను వెంటనే వెళ్ళిపోయేవాడే. కానీ దురదృష్టవశాత్తు లండన్లో ఆ సమాచారం అందుకోవాల్సిన మనిషి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. వారు వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకునే వరకు బాబీని ఏదో విధంగా ప్రయాణం వాయిదా వేసుకోమని కోరారు. అందుకే బాబీ బీనాతో పెళ్లి వ్యవహారం పెట్టుకున్నాడు. జేనీ అయోమయంగా కళ్ళప్పగించినట్లుగా చూస్తోంది. 4 రోజుల క్రితం సిఐడీలు మన ఇంటికి వచ్చారు. బాబీ గది చూడాలని, డైరీ కావాలని అన్నారు. నువ్వు అప్పుడు గదిలో లేవు. డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళావు. నేను నా దగ్గర ఉన్న తాళం చెవులు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఆ డైరీ సొంతం చేసుకున్నారు. ఆ డైరీలో ఎక్కడ రహస్యం దాగి ఉందో ప్రత్యేక నిపుణులు తేల్చాలిట. నాకప్పటి నుంచి అనుమానంగానే ఉంది. బీనాని వెంటనే నాకు ఫోన్ చేయమని ఉత్తరం వ్రాసాను. కానీ ఊళ్ళు తిరుగుతున్న వాళ్ళకి నా ఉత్తరం అందలేదు. బాబీ చక్కగా పోలీస్ చేతుల్లోకి వచ్చినట్లుగా రైలు దిగాడు. ఆ రహస్య సమాచారం డైరీ లోపలి పేజీల్లో కాకుండా పైన వేసిన ప్లాస్టిక్ కవర్లో ఉన్నట్లుగా మొన్ననే తెలిసింది. పోలీస్ అధికారులు డైరీ నాకు తిరిగి ఇచ్చేశారు. బాబీ అరెస్ట్ అయ్యాడని ఫోన్ రాగానే వెళ్ళిన నేను బాబీ విడుదల కోసం ప్రయత్నించేందుకు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ రాత్రి ఈ డైరీ అసలు ఏమిటా అని చదివాను. అది చదివిన కొద్దీ నా మతిపోయింది. మేమంటే నీకున్న వ్యతిరేక భావానికి పునాది ఏమిటో అర్థమైంది. నాకు వెంటనే నిన్ను చూడాలనిపించింది. వచ్చేశాను. రేపు సాయంత్రం మళ్ళీ వెళ్తున్నాను. జేనీ మూగదానిలా కూర్చుని వింది. కృష్ణ చైతన్య ఒక అడుగు వేసి దగ్గరకు వచ్చాడు. తల మీద చేయి ఆనించాడు. ఫ్లేమీ, డైరీ తగలబెట్టానని నా మీద కోపంగా ఉందా? ఆ గతంలో నుంచి సంకెళ్ళు తగ్గొట్టి నిన్ను బయటికి లాగాలంటే అదొక్కటే మార్గం అని నాకు అనిపించింది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అది నాకు తోడుగా ఉంటూ వచ్చింది. ఒక క్షణం దాన్ని వదిలి ఉండేదాన్ని కాదు. అది దగ్గరుంటే నాకు ఒంటరితనమే ఉండేది కాదు. జేనీ గొంతు దగ్గుతికలో భారమైంది.
కృష్ణ చైతన్య జేనీ గడ్డం పట్టి పైకెత్తాడు. ఫ్లేమీ, నువ్వు ఈ క్షణం నుంచి ఒంటరిదానివి కాదు. నేనున్నాను. అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది. మేమంతా నీ వాళ్ళం. ఒకసారి నువ్వు ఆ డైరీ మాట మర్చిపోయి మేము నీ వాళ్ళం అన్నట్లుగా కలిసి చూడు, నీకే తెలుస్తుంది. జేనీ కళ్ళు జలజలలాడినాయి. ఎంత ఆత్మీయంగా ఉంది అతని స్వరం. నేనెప్పుడూ మీ నాన్న అంటే నాకెంత ఇష్టమో చెప్పలేదు కదూ. జేనీ లేదన్నట్లు తల తిప్పింది. అతను మెడలో నుంచి గొలుసు తీశాడు. జేనీ ఆశ్చర్యంగా చూస్తోంది. అతను పులుగోరు పథకం ఉన్న చోట గోరుతో నొక్కాడు. అది రెండుగా తెరుచుకుంది. అందులో చిన్న ఫోటో ఉంది. అది ప్రసాద్ది. జేనీ తన కళ్ళని తానే నమ్మలేనట్లుగా చూస్తోంది. నాకు చిన్నతనమే అయినా బాగా గుర్తుంది. మామయ్య నన్ను తన వెంట గుర్రపు స్వారీకి తీసుకువెళ్ళేవాడు. టెన్నిస్ ఆడటం నేర్పేవాడు. ఎప్పుడూ నిన్ను బాబీని చూపించి, వాళ్ళు నీ వాళ్ళురా కృష్ణ. నువ్వు భవానీని రాహుల్ని ఎలా చూస్తావో వాళ్ళిద్దరితో కూడా అలాగే స్నేహంగా ఉండాలి అని చెప్పేవాడు. ఎప్పుడు సిటీ వెళ్ళినా నాకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి తెచ్చేవాడు. మీ అమ్మకి నాన్నకి నా మీద కోపం. నువ్వు అది పట్టించుకోకు. జేనీతో బాబీతో స్నేహంగా ఉండు అనేవాడు. తర్వాత మావయ్య చచ్చిపోయాడు. నేను మీ అమ్మ దగ్గరికి రావాలని, మీతో స్నేహంగా ఉండాలని చూసేవాడిని. కానీ మా నాన్న భయం మూలంగా రాలేకపోయేవాడిని. నేను పెద్దయిన తర్వాత జేనీని బాబీని బాగా చూసి మావయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అనుకునేవాడిని. తర్వాత మీ అమ్మ చచ్చిపోయింది. మీరు ఆయాతో మీ దేశం వెళ్ళిపోయారు. నేను క్రమంగా మీ సంగతి మర్చిపోయాను. అమెరికా నుంచి వచ్చిన మా డాక్టర్ ఫ్రెండ్ మీ గురించి చెబితే ఎలా ఉన్నారని ఆరా తీశాను. తర్వాత బాబీ ఉత్తరం వచ్చింది. నిజం చెప్పాలంటే మీరు రావడం మా అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు బుద్ధి తెలిసిన తరువాత నేను అమ్మకి ఇష్టం లేని పని చేశాను. డాక్టర్ గారి ద్వారా మీరు వచ్చే ఏర్పాటు చేశాను. నేను మొదట్లో బాబీ నీ గురించి చెప్పిన కట్టుకథ నమ్మాను. స్నేహితుడిగా, ఆత్మీయునిగా నిన్ను ఆదుకోవటానికి నిశ్చయించుకున్నాను. అది నాటకం అని తెలుసుకోగానే నీ మీద అనుమానం వచ్చింది. ఈ నాటకం మీరెందుకు ఆడారో అని తెలుసుకునే లోపలే రాహుల్ ద్వారా ఇదంతా బయటపడి ఆ డైరీ నా చేతికి వచ్చింది. అతను దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ తగ్గు స్వరంలో అన్నాడు. ఆ డైరీ మరెవరూ చూడకుండా నా చేతికి రావటమే మంచిదైంది ఫ్లేమీ. నీకు మీ అమ్మా నాన్న ముద్దుగా పెట్టిన పేరు అక్షరాలా నిజమైంది. నువ్వు నిజంగా ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ వే. ఆ అగ్నిపూలుకి నీకు ఎంతో సామ్యం ఉంది. గత జ్ఞాపకాలతో, మీ అమ్మకి నాన్నకి అన్యాయం జరిగిందనే బాధతో నువ్వు కణకణలాడే నిప్పులా ఉన్నావు. నీలో ఆ నిప్పుని చల్లార్చడానికే ఆ డైరీ నీ ముందు తగలపెట్టాను నేను. ఇప్పుడు చెప్పు, నేను చేసిన పని తప్పంటావా? జేనీ మాట్లాడలేదు. చిత్రమైన వస్తువుని చూస్తున్న పసిపాపలా ఇంకా ఆ గొలుసునే చూస్తోంది. జేనీ తండ్రి ఫోటోని తీసుకుని గొలుసు అతని చేతికి ఇచ్చింది. ఆ ఫోటో ఇలాతే. ఆ గొలుసులో మా నాన్న ఫోటో ఉండేది. అమ్మమ్మ ఒక రోజున ఆ ఫోటో తీసి ఇది పెట్టింది. ఎందుకమ్మమ్మ అలా చేస్తున్నావు అంటే, ఉండనీరా, నువ్వు కూడా అంత మంచి మనసు గల వాడివి కావాలని నా కోర్కే అంది. అప్పటి నుంచి ఆ ఫోటో అందులో అలాగే ఉంది. కృష్ణ చైతన్య జేనీ చేతుల్లో ఫోటో తీసుకుని పులుగోరు పథకంలో పెట్టి దాన్ని మూసేశాడు. క్షణం సేపు దానివైపు తదేకంగా చూశాడు. తర్వాత అది రెండు చేతులతో జేనీ మెడలో వేశాడు. ఇదేమిటి? గబాల్న తీసేయబోయింది. ఉండని జేనీ, ఇది మన స్నేహానికి గుర్తు. ఆ గొలుసు అంటే నాకెంతో ఇష్టం. అంతకన్నా మామయ్య కూతురివి నువ్వు, నీ మెడలో అది ఉండడం నాకెంతో ఆనందం అవుతుంది. చాలా పొద్దుపోయింది, ఇక పడుకో. అతను పెద్ద లైటు తీసేసి చిన్న లైటు వేసి తలుపుల దగ్గరికి లాగి వెళ్ళిపోయాడు. జేనీ శిలాప్రతిమలా కూర్చుని ఉంది. తన గుండెల దగ్గర స్నేహానికి తీపి గుర్తులా వేలాడుతున్న ఆ పులిగోరుని వేళ్లతో తడుముతుంటే చేతులు వణకసాగినాయి. కృష్ణ చైతన్యలో ఏదైనా మహత్యం ఉందా? నిన్నటి వరకు అమిత ద్వేషం రేకెత్తించిన ఈ గొలుసు ఇప్పుడు ఇంత అపురూపంగా అనిపిస్తోందే. జేనీ మెల్లగా వెనక్కు వాలి తల ఆనించి పడుకుంది. కృష్ణ చైతన్య ఇంకా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్లే ఉంది. జేనీకి జీవితంలో మొట్టమొదటిసారిగా ఒంటరితనంగా అనిపించలేదు.
కృష్ణ చైతన్య వెళుతూ అన్న మాటలే గుర్తుకు రాసాగినాయి. కృష్ణ చైతన్య తన గదిలోకి వచ్చాడు. రుక్మిణి కుర్చీలో కూర్చుని ఉంది, తల వెనక్కు వాల్చి. భారంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతుందో అవసరం లేనట్లుగా కూర్చుని ఉంది. ఆ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా శూన్యంలోకి దీనంగా చూస్తున్నాయి. రుక్కు, ఇంకా నిద్రపోలేదా? కృష్ణ చైతన్య అడిగాడు. రుక్మిణి మాట్లాడలేదు, అతని వైపు తిరగలేదు. రుక్కు, నిన్నే. సమాధానం రాలేదు. అతను నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు కృష్ణ చైతన్యతో పాటు జేనీ కూడా హైదరాబాద్ వచ్చింది. బాబీని బెయిల్ మీద విడిపించడానికి అతను ఎంతో శ్రమ పడుతున్నాడు. ఎవరెవరి దగ్గరికో తిరుగుతున్నాడు. పోలీస్ అధికారులు అడిగిన విధంగా సంకోచం లేకుండా సంతకాలు పెట్టాడు. డబ్బు కట్టాడు. బాబీ తరఫున సిటీలో ప్రసిద్ధి చెందిన లాయర్ని పెట్టాడు. 3 రోజుల తర్వాత బాబీ ఎట్లాగైతేనే బెయిల్ మీద విడుదలై వచ్చాడు. జేనీ ఎంతో సంతోషంగా అతనికి ఎదురు వెళ్ళింది. కానీ అప్పటికే అతని దగ్గరికి పరిగెత్తిన భవానీ అతన్ని లతలా అల్లుకుపోయింది. బాబీ అంటూ ఏడ్చేసింది. బీనా అంటూ అతను సముదాయిస్తున్నాడు. వాళ్ళిద్దరి దగ్గరికి జేనీ వెళ్ళలేకపోయింది. ఆ క్షణంలో బీనా మీద ఈర్ష్య కలగలేదు. కళ్ళు చెమర్చినాయి. బాబీ జైలులో నుంచి యువతలికి వచ్చాడు. అంతే చాలు అనుకుంది. జేనీ అంటూ బాబీయే దగ్గరకు వచ్చి పలకరించాడు. భవానీ అతన్ని రమ్మనమని లాక్కెళ్ళింది. 10 నిమిషాల్లో ఇద్దరూ టాక్సీలో బయటకు వెళ్ళిపోయారు. జేనీ ఒంటరిగా కూర్చుని ఉంది. మోచేయి కుర్చీ మీద ఆనించి దానిలో ముఖం దూర్చుకుని కూర్చుంది. మనసంతా నిర్లిప్తత. ఎలాంటి ఆవేశం గానీ ఒడిదుడుకు గానీ లేని ప్రశాంతతగా ఉంది. ఇంతలో జేనీ తల మీద చెయ్యి ఆనింది. జేనీ తలెత్తి చూసింది. కృష్ణ చైతన్య ఎప్పుడు వచ్చాడో దగ్గరగా నిలబడి ఉన్నాడు. ఒక్కదాని ఉన్నావేం? అలా కూర్చున్నావేం? ఏం లేదు. బాబీ కనిపించాడా? ఆ. జేనీ చప్పున అతని చేతిని అందుకుంది. అందులో ముఖం దాచుకుంది. బాబీకి వచ్చిన ఈ ఆపదకి మీరే కనుక మాకు అండగా లేనట్లయితే. జేనీకి ఆ తర్వాత నోటమాట రాలేదు. దుఃఖంతో పూడుకుపోయింది. నేను చేసిందేమీ లేదు జేనీ. నిష్కల్మషమైన మనసు గల వాళ్ళకి భగవంతుడే ఏదో రూపంగా ఒక అండ చూపిస్తాడు. బాబీకి పర్వాలేదా? గండం గట్టెక్కినట్టేనా? ఇప్పుడే చెప్పలేను. బాబీ దాపరికం లేకుండా పోలీసు అధికారులకు అంతా చెప్పేశాడు. ఇది కొంత బాబీని రక్షించవచ్చు. ఏమని చెప్పాడు? అందులో ఏముందో తనకు తెలియదని, $500,000 ముడతాయని అన్నారని, డబ్బు కోసం నేను ఈ పని చేశానని అన్నాడు. అదే నిజమైతే బాబీకి పెద్దగా శిక్ష పడకపోవచ్చు. బాబీ చెప్పినది నిజమా లేదా అని రుజువు అవటానికి ఉంటుంది. నిజంగా బాబీ నిర్దోషి అయితే అతన్ని రక్షించడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ కింద పెడుతూ అన్నాడు. కొంచెం తాగటానికి నీళ్లు కావాలి జేనీ. జేనీ వెళ్ళి గ్లాసుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. అతను అవి తాగి వెళ్ళి నిలువుటద్దం ముందు నిలబడి టై ఊడదీసుకోసాగాడు. జేనీ అతన్నే చూస్తోంది. ఈ 3 రోజుల నుంచి జేనీకి ప్రపంచం చాలా కొత్తగా, జీవితం అద్భుతంగా కనిపించసాగింది. అతను బాబీని రక్షించడానికి, జైలు నుంచి విడిపించడానికి పడుతున్న శ్రమ చూస్తుంటే జేనీకి ఇతనినేనా నేను ద్వేషించింది, ఇతనినేనా చంపాలని అనుకుంది అని తనలో తానే విస్తుపోసాగింది. భవానీకి అన్నగారి అండ ఎంత ఉంది? ప్రతి స్త్రీకి ఇలాంటి వ్యక్తి అన్నగారిగానో, స్నేహితుడిగానో, భర్తగానో, తండ్రిగానో ఉంటే ఆ స్త్రీ ఇక దేనికి భయపడనవసరం లేదు అని అనిపించసాగింది. కృష్ణ చైతన్య అందరికీ చల్లటి నీడ ఇచ్చే మర్రి చెట్టు లాంటివాడు. అందరికీ నీడ కల్పించటంలో అతని మనసులో ఎలాంటి స్వార్థమూ ఉండదు. ఆ మంచి మనసుతోనే అతను బాబీని ఆదుకుంటున్నాడు అని కూడా తెలియసాగింది. వదినా, వీళ్ళింత దుర్మార్గులని అనుకోలేదు. చుట్టమని చూడడానికి పిలిస్తే దయ్యమై పట్టుకున్నట్లు ఉంది. ఆ బాబీ పరమ కిరాతకుడు అని అన్నయ్య తెలిసి కూడా అతన్ని బెయిల్ మీద విడిపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియదు. రాస్కెల్, నీలిని ఈ స్థితికి తెచ్చింది వాడే. బాబీయా? ఎవరు చెప్పారు నీకు? రుక్మిణి తెల్లబోతూ అడిగింది. నేను నీలిని నిలదీసి అడిగాను. అన్నయ్య ఈ పని చేశాడంటే నేను నమ్మలేకపోయాను.
ఆమెని ఆ వ్యక్తి ఎవరో చెప్పమని, చివరకు అన్నయ్య అయినా సరే అతనేనని ఆమె ఒప్పుకుంటే పెళ్లి చేయిస్తానని అన్నాను. ఆమె ఏడ్చింది, నాకు దండం పెట్టింది. అయ్యగారు దేవుడని, తండ్రిలాంటి వాడని అలాంటి మాటలు అనవద్దని బ్రతిమలాడింది. చివరకు నేను బలవంతం చేయగా అన్నయ్య ఈ పని చేసి ఉంటాడని ఆమె దాస్తోందని బెదిరించగా అసలు విషయం బయటపెట్టింది. తనని స్థితికి తెచ్చింది బాబీ అని చెప్పింది. ఒకరోజు రాత్రి తమలపాకులు చిలకలు చుట్టి ఇవ్వమని ఆ నెపంతో దగ్గరికి చేరి చనువు తీసుకున్నాడట. ఆమె తను తల్లి కాబోతున్నానని తెలుసుకుని భయపడింది. ఆ విషయం ఎవరికీ తెలియకు ముందే చావటానికి నిశ్చయించుకుందట. చెరువు దగ్గరకు వెళ్ళి అందులో దూకిందట. అదే సమయానికి మా ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న అన్నయ్య ఆమెని నీళ్లలో నుంచి రక్షించాడట. ఈ అఘాయిత్యం ఎందుకు చేశావని మందలిస్తే ఆమె జరిగినదంతా అన్నయ్యకు చెప్పేసిందట. అన్నయ్య ఆమెను భయపడవద్దని, బాబీ నీ గురించి మాత్రం ఎవరికీ చెప్పవద్దని వాగ్దానం చేసుకున్నాడట. ఎవరేమన్నా సరే ఆమెను పన్నెత్తి పలకవద్దని, జవాబు చెప్పవద్దని చెప్పాడు. అందువల్ల ఆమె ఎందరూ ఏమంటున్నా లోలోపల కుమిలిపోయిందే తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. చూడండి వదినా, మీరంతా అన్నయ్య మీద అపోహపడ్డారు. రుక్మిణికి భర్త చేసిన ఈ త్యాగం ఏమీ సంతోషం కలిగించలేదు. మీ అన్నయ్య ఈ నింద ఎందుకు నెత్తిన వేసుకున్నారంటావు రాహు అని అడిగింది. ఎందుకేముంది, నీలిని రక్షించడానికి కావచ్చు. బాబీ భవానీ భర్త, అతని పరువు కాపాడడానికి కావచ్చు. రుక్మిణి పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. అదేమీ కాదు రాహు. మరి ఎందుకంటారు? జేనీ సంతృప్తి కోసం. జేనీ అంటే మీ అన్నయ్యకి చాలా ఇష్టం. వదినా, ఇది అపోహ కాదు రాహు. నా కళ్ళారా నేను చూసిన సత్యం. నా చెవులారా నేను స్వయంగా విన్న కఠోర నిజం. రాహు, బాబీ దేశద్రోహం చేశాడు. మన ఇంట్లో చేరి అమాయకురాలైన నీలిశీలం దోచుకున్నాడు. యువసేన తరఫున ఇలాంటి ద్రోహికి మనం విధించే శిక్ష ఏమిటో చెప్పు. అతన్ని చితకతన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి జైలులో తోయించాలి. మీ అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడితే దూరంగా ఉండమని మనం హెచ్చరించాలి. వినకపోతే అన్నయ్యకి మనమే దూరం అవ్వాలి. రుక్మిణి నిట్టూర్చింది. సరే రాహు, యువసేన తరఫున ఈ అన్యాయాన్ని నువ్వు ఎలా ఎదుర్కొంటావో ఎదుర్కో. నా అండ నిష్పక్షపాతంగా నీకెప్పుడూ ఉంటుంది. సరే వదినా. కింద కారు హారన్ వినిపించింది. రాహుల్ కిటికీ పరద తొలగించి చూశాడు. వదినా, అన్నయ్య వచ్చాడు. వెంట బాబీని, భవానీని, జేనీని కూడా తీసుకువచ్చాడు. బాబీ వచ్చాడా? ఏమిటి ఆయన ఉద్దేశం? వాడని ఈ ఇంట్లో అడుగుపెట్టనీయను వదినా, ఆవేశంగా అన్నాడు రాహు. నన్ను కూడా కిందకు తీసుకువెళ్ళు రాహు, అర్థించింది రుక్మిణి. కారు శబ్దం వినగానే రాజేశ్వరి కూడా వరండాలోకి వచ్చింది. భవానీ ఆమెను చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకెళ్ళి కౌగలించుకుంది. జేనీ, బాబీ గెస్ట్ హౌస్ వైపు వెళ్ళబోతున్నారు. ఆగండి, రాహుల్ స్వరం పిడుగుపాటులా వినిపించింది. బాబీ, జేనీ వెనక్కు తిరిగి చూశారు. అన్నయ్య, ఈ ద్రోహిని ఇంటికెందుకు తీసుకువచ్చావు? రాహు కృష్ణ చైతన్య వారిస్తున్నట్లుగా అన్నాడు. రాహుల్ ఆవేశంగా అన్నాడు. వీళ్ళు వయోముఖ విషకుంభాలు. స్నేహంగా చూసిన చేతిని వేళ్లు కత్తిరించే కసాయి వాళ్ళు. మనం వీళ్లకు చూపిన ఆదరణ ఏమిటి? వీళ్ళు చేసిన పనేమిటి? మెడపెట్టి బయటకు గెంటక ఇంకా మర్యాదలు చేస్తూ ఇంటికి తీసుకొస్తున్నావా? రాహుల్, మనం తర్వాత మాట్లాడుకుందాం. బాబీ ఇప్పుడు బీనా భర్త, ఆ సంగతి మర్చిపోకు. అవును, బీనా భర్తే, కానీ నీలిని ఆ స్థితికి తెచ్చిన దుర్మార్గుడు కూడా. మన దేశాన్ని బయట వాళ్ళ చేతుల్లో పెట్టడానికి సిద్ధమైన ధూర్తుడు కూడా. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని ఈ ఇంట్లో అడుగుపెట్టనీయను. కృష్ణ చైతన్య దగ్గరికి వచ్చాడు. రాహుల్, ఏమిటి ఈ తొందరపాటు? నీకేమైనా మతిపోయిందా? ఇంతలో అన్నపూర్ణమ్మ గారు అక్కడ వరండాలోకి వచ్చారు. ఆవిడ వరండా దిగి వాళ్ళున్న చోటికి వస్తూ, రాహుల్, వీళ్ళింత విషపురుగులు అనుకోలేదు. నా వాళ్ళు అని చేరతీశాను. అసలు ఈ బాధకంతటికీ కారణం నా తెలివి తక్కువతనమే. అయ్యో, కొడుకు పిల్లలే అనుకున్నాను. అంతా నాటకమే. దాన్ని పెళ్లి చేసుకోబోయేవాడు చావటం అబద్ధమే. వీడు మన మీద ప్రేమతో రావడం బూటకమే. వీళ్ళని బయటకు గెంటు. రాహుల్ బాబీ వైపు రాబోయాడు. కృష్ణ చైతన్య బాబీ దగ్గర నిలబడ్డాడు.
రాహు, మీ అందరికీ ఇష్టం లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు అవమానకరంగా ప్రవర్తించవద్దు. పొమ్మను, తక్షణం పొమ్మను. ఊరి పొలిమేరలు దాటి పొమ్మను. కృష్ణ చైతన్య బాబీ వైపు చూశాడు. బాబీ, కారెక్కు. బాబీ కారు ఎక్కాడు. భవానీ కూడా అతనితో కారు ఎక్కింది. జైనీ మాత్రం నిలబడిన చోటు నుంచి కదలలేదు. పద జేనీ, అన్నాడు కృష్ణ చైతన్య. నేనిప్పుడే రాను. నా బట్టలు, బాబీవి అన్నీ సర్దుకున్న తర్వాత వస్తాను. మీరు వెళ్ళండి. ఏం రాహుల్, నేను 1 గంట ఇక్కడ ఉండవచ్చునా? రాహుల్ ముఖం తిప్పుకున్నాడు. మాట్లాడలేదు. పద జేనీ, ఇక్కడ ఉంటే నీకు అవమానమే ఎదురవుతుంది, అన్నాడు బాబీ. పర్వాలేదు బాబీ, నాని అన్న మాటల కంటే మించిన అవమానం ఇంకేదీ లేదు. ఒకసారి నేను నానితో మాట్లాడి జరిగినదంతా చెప్పి వచ్చేస్తాను. నా గురించి కంగారు పడకండి, అంది. జేనీ, వాళ్ళేదో అపోహతో అంటున్నారు. నువ్వు బాధపడకు, అన్నాడు కృష్ణ చైతన్య. జేనీ కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. అయినా ఆ పెదవుల మీద సూర్యకిరణాల లాంటి చిరునవ్వు వెలిగింది. నేనేమీ బాధపడను. వాళ్ళు పరాయి వాళ్ళు కాదుగా, నా వాళ్లేనయ్యే. వాళ్ళు అలా అనటంలో తప్పు కూడా ఏం లేదు. మేం చేసిన పనులు కూడా అలాంటివే. ఒకసారి రాహుల్కి, నానికి అంతా చెప్పేస్తే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. మీరు వెళ్ళండి, అంది. కృష్ణ చైతన్య కారు ఎక్కాడు. కారు కదిలి వెళ్ళింది. జేనీ అన్నపూర్ణమ్మ గారి వైపు వచ్చింది. నాని, నాతో రా. 1 అరగంట నా దగ్గర కూర్చోవు, అర్థిస్తున్నట్లుగా అంది. అన్నపూర్ణమ్మ గారు జేనీ చేయి విదిలించి వచ్చింది. చాలే, మీ మీద ప్రేమతో నా వాళ్లను నేను దూరం చేసుకున్నాను. 2 విధాలా తెలివి తక్కువ దానినయ్యాను. నువ్వేం చెప్పనవసరం లేదు. వెళ్ళవతలకి. నాని ప్లీజ్, నువ్వు మా గురించి ఎంతో భరించావు. 1 అరగంట భరించు, నేను వెళ్ళిపోతాను. ఇక నీకెంటికి కనిపించను. నీకు నేను చాలా చెప్పాలి నాని. చెప్పకుండా వెళితే నాకు మనశ్శాంతి ఉండదు. జేనీ కంఠం కంపించింది. జేనీ అన్నపూర్ణమ్మ గారి చెయ్యి పట్టుకుని గెస్ట్ హౌస్ వైపు నడిపించుకుని వెళ్ళింది. ఆవిడ అయిష్టంగానే జేనీతో వెళ్ళింది. రుక్మిణి కళ్ళల్లో నిప్పురవ్వలు మెరుస్తున్నంత తీక్షణంగా ఉన్నాయి. చూశావా రాహు, మీ అన్నయ్య వాళ్ళ పక్షం ఎలా అయ్యారో? అవును వదినా, అన్నయ్య వాళ్ళకి అండగా నిలబడేసరికి మనమేం చేయలేకపోతున్నాం, అన్నాడు రాహుల్ నిరుత్సాహంగా. రాజేశ్వరి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.